ఛత్రపతి శివాజీ మహారాజ్ నడవడికను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన అందించిన ధర్మ న్యాయవంతమైన పాలనను నాయకులు అవలంబించుకోవాలని వెల్లడించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మోస్రా మండలం గోవూరు గ్రామంలో గురువారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన చేసిన ఆదర్శవంతమైన పాలన నేటి యువతరానికి ఆదర్శమన్నారు. అన్ని మతాలను గౌరవించిన వ్యక్తి అన్నారు. ఆయన నడవడిక ప్రవర్తనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గ్రామంలో 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లు శుభకార్యాలు తక్కువ ఖర్చులు చేసుకోవడానికి ఈ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామస్తులు సమిష్టిగా ఏర్పడి ఫంక్షన్ హాల్లో ఇతర వసతులు కల్పించుకోవాలని పేర్కొన్నారు. ఇందులో జరిగే మొదటి పెళ్లికి ఆహ్వానిస్తే వచ్చి దంపతులను ఆశీర్వదిస్తామన్నారు. మోస్రా మండలానికి సంబంధించి మోస్రా, చింతకుంట, గోవూర్, తిమ్మాపూర్, చేనెంబర్, తండా గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. పేదింటి ఆడపిల్ల పెళ్లిలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ద్వారా పంపిణీ చేస్తున్న చెక్కులు నిరుపేదలకు ఎంతగానో సహాయపడతాయని పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క నిరుపేదలకు స్వంత ఇల్లు ఇచ్చేలా కృషి చేస్తామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు బాన్స్వాడ నియోజకవర్గంలో ఇస్తున్న ఘనత తనదే అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ సాయి కుమార్, వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వైస్ చైర్మన్ లక్ష్మణ్, సర్పంచులు కత్తె రవి, పోషెట్టి శివారం, గ్రామ మాజీ సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 697 ఇల్లున్నాయి మనందరికీ అనుకుంటే. కానీ ఇల్లు లేనటువంటి పేదవారు, ఇల్లు కట్టుకోలేనటువంటి శక్తి లేనటువంటి వారి సంఖ్య సుమారుగా 20,000 ఉన్నాయి. ఆ 20,000 ఉన్న వాళ్ళు గుడిసెలో నివసిస్తున్నారు, పాత ఇళ్లలో నివసిస్తున్నారు, రేకుల కింద నివసిస్తున్నారు. అన్నదమ్ములు నలుగురు నుండి వేరబడి తోటి కోడలు వచ్చి ఆ మూలకొకటి ఈ మూలకొకటి నివసిస్తున్నారు. చాలని బతుకుతో ఇళ్లలో ఉంటున్నారు. కానీ అది నిజమైనటువంటి సంతోషం కాదు. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డనే, ఒక కుటుంబం అంటే కుటుంబమే. వంట చేసుకోవడానికి ఒక రూమ్ కావాలి, పండుకోవడానికి గది కావాలి, స్నానం చేయడానికి కాలకృత్యాలకు బాత్రూమ్ కావాలి, చుట్టం వస్తే కూర్చోవడానికి రూమ్ కావాలి. కనీసం ఈ సౌకర్యం ఉంటే ఆత్మగౌరవానికి ప్రతీక.